ఒక చిన్న దొంగతనంతో మొదలైన కేసు ఇప్పుడొక అనుమానాస్పద మరణం దాకా వచ్చింది. చూడండి, తిరుమల కొండపై మొదలైన ఈ ఒక్క సంఘటన ఇప్పుడు మొత్తం రాష్ట్రాన్నే ఒక కుదుపు కుదిపేస్తోంది. మరి అసలీ కథలో ఏం జరిగింది, నిజాలేంటి? పదండి వివరంగా తెలుసుకుందాం. రోజూ మనం ఎన్నో మరణ వార్తలు వింటూనే ఉంటాం. కాని ఒక అధికారి మరణం మాత్రం ఎందుకు ఎంత పెద్ద సంచలనం సృష్టిస్తోంది? అసలు ఆ వ్యక్తి మరణం వెనుక దాగి ఉన్న రహస్యమేంటి? ఈ సమాధానం తెలియాలంటే మనం ఈ కేస్ లోతుల్లోకి వెళ్లాల్సిందే. ఈ మొత్తం మిస్టరీకి మూలం ఒక చాలా షాకింగ్ సంఘటనన్నమాట. ఆ సంఘటనే ఈ కథ మొత్తానికి ఒక నాంది పలికింది. అసలేం జరిగిందో ఇప్పుడు చూద్దాం. తాడిపత్రి దగ్గర్లో నిర్మానుష్యంగా ఉండే ఒక రైల్వే ట్రాక్. దానిమీద ఒక మృతదేహం. మొదట్లో అందరూ ఇదొక మామూలు ప్రమాదమే అనుకున్నారు. కాని ఆ చనిపోయింది ఎవరో తెలిసాక కథ మొత్తం ఒక్కసారిగా మారిపోయింది. అయితే ఆ మృతదేహం సతీష్ కుమార్ గారిది. ఇంతకీ ఎవరీ సతీష్ కుమార్? ఈయనే ఒకప్పుడు తిరుమలలో జరిగిన అవినీతిని బయటపెట్టిన ఆఫీసర్. ప్రస్తుతం అయితే గుంతకల్ రైల్వేలో జీఆర్పీ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నారు. చూడండి, ఆయన కేవలం ఒక అధికారి మాత్రమే కాదు, ఈ మొత్తం కేసుకి ఆయనే పునాది. అందుకే ఈ మరణం ఒక సాధారణ ప్రమాదం కాదేమో అనే అనుమానాలు ఇప్పుడు గట్టిగా వినిపిస్తున్నాయి. ఇప్పుడు వస్తున్న ఈ అనుమానాలన్నింటికీ మూలం ఒకే ఒక్క సంఘటన. అది జరిగింది సరిగ్గా 2 ఏళ్ల కిందట. ఆ రోజు పరకామణిలో ఏం జరిగిందో తెలిస్తేనే ఈరోజు ఈ మరణం వెనక ఉన్న మిస్టరీ కూడా వీడుతుంది. 2023 తిరుమల పరకామణి అంటే కోట్లాది భక్తులు వేసే కానుకల్ని లెక్కించే పవిత్రమైన స్థలం. అక్కడే రవికుమార్ అనే ఒక సీనియర్ అసిస్టెంట్ చేతివాటం చూపించాడు. కాని అతని టైం బాగోలేదేమో. అతన్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంది మరెవరో కాదు, మన సతీష్ కుమార్ గారే. సో ఇక్కడితో ఈ కథలో మనకి ఇద్దరు ముఖ్యమైన వ్యక్తులు పరిచయమయ్యారన్నమాట. ఒకరు నిజాన్ని బయటపెట్టాలనుకున్న అధికారి సతీష్ కుమార్, ఇంకొకరు ఆరోపణలు ఎదుర్కొంటున్న రవికుమార్. ఓకే, దొంగ దొరికాడు, కేసు కూడా పెట్టారు, ఇక శిక్ష పడ్డమే లేట్ అనుకున్నారు అందా. కాని కథ ఇక్కడే పెద్ద ట్విస్ట్ తీసుకుంది. కేసును పక్కదార పట్టించడానికి తెరవెనుక పెద్ద ప్రయత్నాలే జరిగాయనే ఆరోపణలు వినిపించాయి. అసలవేంటో చూద్దాం. చాలా విచిత్రంగా ఇంత పెద్ద దొంగతనాన్ని పోలీసులు చాలా సింపుల్ కేసుగా తేలికపాటి సెక్షన్లతో నమోదు చేశారు. అంతకన్నా ఆశ్చర్యమేంటంటే అప్పటి టీటీడీ పెద్దలు ఇన్వాల్వ్ అయి లోక్ అదాలత్లో ఒక రాజీ కుదిర్చి కేస్ని పూర్తిగా క్లోజ్ చేసేశారు. ఇది సహజంగానే చాలా పెద్ద వివాదానికి దారితీసింది. కేసు మూసేశామని వాళ్లు అనుకున్నారు. కానీ అసలు కథ అక్కడ్నించే మొదలైంది. ఏదో నిజాన్ని దాచిపెడుతున్నారనే అనుమానంతో న్యాయం కోసం పోరాటం మరింత గట్టిదైంది. అధికారం ఉంది కదా అని కేసును మూసివేయగలరేమో గాని న్యాయం ముందు అందరూ ఒకటే. మూసేశామనుకున్న కేసును ఏకంగా ఉన్నత న్యాయస్థానం తిరిగి ఓపెన్ చేసింది. ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఎవరూ ఊహించలేదు. ఈ కేసులో జరిగిన అన్యాయంపై హైకోర్టులో వరుసగా పిటిషన్లు పడ్డాయి. ఇంక న్యాయస్థానం చూస్తూ ఊరుకోలేదు, నేరుగా రంగంలోకి దిగింది. ఆ దెబ్బతో ఈ కేసు స్వరూపమే మొత్తం మారిపోయింది. హైకోర్టు ఆదేశాలు చాలా స్ట్రిక్ట్గా, చాలా పదునుగా ఉన్నాయి. 1, విచారణను తమ డైరెక్ట్ సూపర్విజన్లోకి తీసుకుంది. 2, నిందితుడి ఆస్తులపై ఏసీబీతో ఎంక్వైరీకి ఆర్డర్ వేసింది. ఇక 3, అసలు కేసును లోకల్ పోలీసుల చేతుల్లోంచి తీసేసే సిఐడికి అప్పగించింది. అంటే ఇకపై ఈ కేసులో దాగుడుమూతలకు ఛాన్స్ లేదని గట్టిగా చెప్పినట్టయింది. ఓవైపు విచారణ స్పీడ్ అందుకొని నిజాలు బయటకు వస్తున్నాయనుకుంటున్న టైంలో అస్సలు ఊహించినది జరిగింది. మనం మొదట్లో మాట్లాడుకున్న ఆ విషాదకర సంఘటన సరిగ్గా ఇదే టైంలో జరిగింది. మరిది కేవలం యాదృచ్ఛికమా? ఇక్కడే అసలు విషయం మనం గమనించాలి. టైమింగ్. నవంబర్ 6వ తేదీన ఈ కేసులో అత్యంత కీలకమైన సాక్షి సతీష్ కుమార్ గారిని సిఐడి వాళ్లు విచారిస్తారు. అంతేకాదు, మళ్లీ విచారణకు రావాలని నోటీసులు కూడా ఇస్తారు. కట్ చేస్తే ఆ తర్వాత కొద్ది రోజులకే ఆయన రైల్వే ట్రాక్ మీద శవంగా కనిపిస్తారు. ఇదంతా కేవలం యాదృచ్ఛికంగా జరిగిందని నమ్మడం చాలా కష్టం కదా. అందుకే సతీష్ కుమార్ గారి మరణం ఇప్పుడు ఈ కేసులో ఒక పెద్ద కుదుపు, దర్యాప్తు వెళుతున్న దారినే మార్చేసేంత కీలకమైన ఘట్టం. ఇకపై ఈ కేసు విచారణ మునుపటిలా ఉండబోదు. ఈ కేసులో నిజాన్ని బయటపెట్టిన ఆ ఒక్క గొంతుక ఇప్పుడు మోగబోయింది. మరిప్పుడు న్యాయం గెలుస్తుందా, లేక సాక్ష్యంతో పాటే సత్యం కూడా సమాధి అయిపోతుందా? దీనికి సమాధానం కాలమే చెప్పాలి.